Ready to move in premium triplex villas at Kollur APR projects. అభివృద్ధిలో ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడడానికి ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం వలస పోవడానికి ఆ మూడు కుటుంబాలే కారణమని పల్సెస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఆ మూడు కుటుంబాల అభివృద్ధి చెందుతున్నాయని తప్ప ఇతర కుటుంబాలు వృద్ధిలోకి రావడం లేదని, ఆ కుటుంబాల కారణంగా లక్షలాది మంది ఉత్తరాంధ్ర వాసులు భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా వలసపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో స్థానికులను కాదని వలస నాయకులను ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. వలస నాయకులు కారణంగా స్థానిక నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పల్సెస్ సంస్థ పనిచేస్తుందన్న ఆయన ఇప్పటి వరకు పల్సెస్ సంస్థ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలలో 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యావరణానికి నష్టం కలిగించని పరిశ్రమలను స్థాపించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా పల్సెస్ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. ప్రధానంగా విజయనగరం జిల్లాలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఉందని, ఈ పరిశ్రమల ద్వారా వచ్చే ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కి పరిచయం చేసేందుకు పల్సెస్ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులను ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర జాతీయ పార్టీలపై ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో వెనుకబడిన బీసీ సంఘాల నేతలతో పర్యటించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తామని, ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసేందుకు తనకు ఒక రాజకీయ వేదిక కావాలన్నారు. ఇందుకోసం ప్రయత్నం చేస్తున్నానని, భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పార్టీ తన సేవలను గుర్తిస్తుందని శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మనము పల్సెస్ అనే సంస్థ మన విశాఖపట్నంలో పెట్టి 5,000 ఉద్యోగాలు కల్పించాం కదా. డైరెక్ట్గా 5,000 ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 30,000 ఉద్యోగాలు. మూతి మీద మీసమున్నవాడు ఎవడైనా సరే అన్ని ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో కల్పించాడా? ఇది మన ప్రాంతానికి సర్వీస్ చేసినట్టు కాదా? మూతి మీద మీసం ఉన్నవాడు ఎవడైనా అన్ని ఉద్యోగాలు కల్పిస్తే నా దగ్గర ముందుకు చెప్పమని చెప్పండి. అది సర్వీస్ కాదా? లోకల్గా ఉద్యోగాలు కల్పించడం అనేది సర్వీస్ కాదా? నేను ప్రశ్నిస్తున్నాను రాజకీయ పార్టీలకు, ఇప్పుడున్న పాలకపక్షం కానీ లేకుంటే ప్రతిపక్షం కానీ, అన్ని ఉద్యోగాలు కల్పించిన సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందా? గత 5 సంవత్సరాల్లో 5,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్గా 30,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంస్థ ఎక్కడైనా ఉందో చూపించండి నాకు. మా సర్వీస్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాం. మాకు చేతనైనంతవరకు చేసాం. 440 కోట్లు ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి పిలిపించుకునే విధంగా మేము ముందుకెళ్ళాం. మా చేతిలో ఏ పదవి లేనప్పటికీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాకు కాల్ చేసి, సభా శ్రీనిబాబు యు డిడ్ ఏ గుడ్ జాబ్ అనే స్టేజ్కి వెళ్ళగలిగాం. మాకు ఎంపీ పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు. ఈ ఫ్యామిలీ రూలింగ్ పార్టీసు ఇక్కడ ఫ్యామిలీ రూలింగ్ కొన్ని కుటుంబాల వల్ల మాకు అవకాశం దొరకట్లేదనే మా ఆవేదన. ఇండిపెండెంట్లకైనా నిల్చొని పెట్టి మా సత్తా ఏదో చూపిస్తాం. మీ రామారావు గారు చెప్పినట్టు కొన్ని కుటుంబాలు మనల్ని అణచివేయాలని చూస్తున్నాయి. సో ఎంత అణచివేస్తే అంత ముందుకు వెళ్ళే విధంగా మా కార్యాచరణ ఉంటుందని ఈ సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను. నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.